రిపీట్గా వస్తే ఏం చూస్తావు? థియేటర్గా రిలీజ్లు ఉంటే కూడా చెప్పండి, మాట్లాడుకుంటాం. ఇవి మే సినిమాలు. నేను ఏదైనా మర్చిపోయి ఉంటే ఇంకేం సంగతులు అయితే. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన వరకు అంటే థియేటర్స్ వరకు రిలీజ్ అయ్యే సినిమాల కంటే థియేటర్స్కి రాకుండా మనకు తెలియకుండా ఓన్లీ స్టూడియోలో ఉండిపోయిన సినిమాలే చాలా ఎక్కువ. అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. సో అవన్నీ కాకుండా మన వరకు వచ్చిన సినిమాల కోసం మనం మాట్లాడుకుందాం. ఏమంటారు? చలో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే, మీ అందరికి తెలిసిందే కదా, మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అనుకుంటా ఎవ్రీ మంత్ సినిమాల కోసం అనమాట. అంటే ఆ మంత్లో ఏవో సినిమా రిలీజ్ అయ్యాయో మాట్లాడుకోవడం అనమాట. అందులో ఏవి మనకి నచ్చాయి, ఏమి మనకు నచ్చలేదు, పెద్దగా ఏవి ఆడాయి, ఏవి ఆడలేదు అని అనమాట. రిపీట్గా వస్తే ఏం చూస్తావు అనేది కూడా పాయింట్ యాడెడ్ అనమాట అందులో. సో ఈసారి మే సినిమాలు అనమాట. మే 2026లో ఏమేమి సినిమాలు వచ్చాయి, అవి మనకి నచ్చాయా లేదా, అంటే అవి ఎన్ని వచ్చాయి, అందులో ఏమి నచ్చాయి, అదొక పాయింట్ అనమాట. సో మనకు మే సినిమాల్లో చూస్తే ఒక టోటల్గా 1, 2, 3, 4, 5 సినిమాలు ఉన్నాయి. 3 చూసానని అర్థం. తర్వాత ఏంటంటే 2 చూడలేకపోయాను, అది ఏంటో తెలియలే. అంటే అవి ఇక్కడ రిలీజ్ అయ్యారో తెలియదు, ఓటీటీలో కూడా పెద్దగా ఆడినట్టుగా అనిపించలేదు. సో అంటే అది ఓటీటీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో లెట్స్ సీ, మాట్లాడుకుందాం వాటి కోసం. ఫస్ట్ సినిమా వచ్చేసి గాయపడ్డ సింహం. నిజం చెప్పండి, ఈ మధ్య సినిమా కంటే ప్రమోషన్లోనే ఎక్కువ హైప్ ఉంటుంది కదా. అంటే సినిమా ఎలా ఆడబోతుంది అని ముందు మనం లెక్కలు వేసుకునే క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, అది ప్రమోషన్స్ బట్టి మనం ఈ మధ్య అంచనా వేసేస్తున్నాం. ప్రమోషన్లు బాగా విడిగా అసలు బేభత్సంగా జరిగిపోయాయి అనుకోండి, అది ఎందుకో సినిమాలో కొట్టేస్తుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, ఇక్కడ దాకా నా వీడియో వచ్చి మీరు చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక లైక్, షేర్ కూడా చేస్తే బాగుంటుంది. సో ఫస్ట్ సినిమా వచ్చేసి గాయపడ్డ సింహం. చెప్పాను కదా, గాయపడ్డ సింహంకి వచ్చిన హైప్ ట్రైలర్ అని చెప్పి ఒకటి వదిలారనమాట. అంటే టీజర్కి ఎక్కువ, ట్రైలర్ తక్కువ, అలా అనమాట. ట్రైలర్కి వాళ్ళు ట్రెజర్ లేకపోతే అట్లని పెట్టిరు, 2 మిక్స్ చేసి ఒక వర్డ్ పెట్టి మనం దాని మీద ఒక వీడియో కూడా చేసాము, వీలుంటే చూడండి. సో ఆ సినిమా నేను చూసినప్పుడైతే నాకు తరుణ్ భాస్కర్ గారి కోసం చూడాలనిపించింది. అండ్ యుఎస్ రిలేటెడ్ అనమాట, అంటే యుఎస్ వీసా ప్రాసెసింగ్ రిలేటెడ్. దాని కోసం ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళే ఒక అబ్బాయి లేకపోతే ఏదైనా యూత్ ఒక స్టడీస్ పర్పస్ మీద వెళ్తే తను ఏమేమి డిఫరెన్సెస్ ఎదుర్కొన్నాడు అనే పాయింట్ మీద ఉంటుందన్నమాట. ట్రంప్, అక్కడ పాలిటిక్స్, ఇక్కడ పాలిటిక్స్, అక్కడ ఎదుర్కొని ఏమంటారు ఒడిదుడుకులు, అలాంటివన్నీ మనకి కనిపిస్తాయి. బట్ బ్యాక్ ఆఫ్ ది ఎండ్లో వేరేదంతా జరుగుతూ ఉంటుంది శ్రీ విష్ణు గారితో. అవునా కదా? అసలు నువ్వు గాయపడ్డ సింహాన్ని పెట్టావు ఫస్ట్ టైటిల్, యుఎస్ అని పెట్టావు సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఏం పెట్టావు? అసలు దీనికి సంబంధం లేని పాయింట్ పెట్టావు. అంటే నాకైతే ఏ మాత్రం మ్యాచ్ కాలేదు, అన్నీ మిస్ మ్యాచ్లే. సో మీకు నిజంగానే నచ్చితే చెప్పండి, నేను ఇంకోసారి కాదు సినిమా మధ్యలో ఆపేయమన్నా ఆపేయగలను ఈ సినిమాకి. సో ఇది నెక్స్ట్ టైం వాచబుల్ కాదు, 1 టైం వాచబులే, హారబుల్ వాచ్ అనమాట. సో అది పక్కన పెట్టాను అనమాట. రిలేటెడ్ది నాకు అందులో వావ్ మూమెంట్స్ కూడా ఏం లేదు, ఉత్తి తరుణ్ భాస్కర్ పర్ఫార్మెన్స్ కోసం నేను వెళ్ళాను. అండ్ ఫరియా కూడా కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది. అంటే అఫ్కోర్స్ డైరెక్టర్ పార్ట్ కాబట్టి మనం దాన్ని ఏం అనలేము అంటే ఆ పాయింట్ని. కశ్యప్ శ్రీనివాస్ అని చెప్పి డైరెక్టర్, కామెడీ డ్రామా అంటే డైరెక్షన్లో తీసుకెళ్ళాలని చూసారు కానీ అది ఎక్కడ కూడా కామెడీలా అనిపించలేదు నాకు. ఇంకా హెవీ అన్యాచురల్ అండ్ అన్వాంటెడ్ డ్రామాలాగా అనిపించింది. సో నాకు అదంత నచ్చలే. గాయపడ్డ సింహం అనే టైటిల్ వేస్ట్ అయ్యిందని అనిపించింది నాకైతే. మీకు కూడా అలా అనిపిస్తే లైక్ చేయండి, చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. నెక్స్ట్ సతీ లీలావతి అని చెప్పేసి తాతిరేని సత్య గారు రిలీజ్ చేశారంట, అంటే డైరెక్షన్ చేశారు. సో లావణి త్రిపాఠి గారు ఉన్నారు. నాకు తెలిసి ఇది ఓటీటీ వరకే వచ్చిందా లేకపోతే ఫుల్ థియేట్రికల్ ఫిల్మా, నాకు కొంచెం కామెంట్లో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా చూస్తే మీకు ఎలా అనిపించింది చెప్పండి. నేను చూడలేదు ఈ సినిమా, ఈవెన్ ఓటీటీలో కూడా చూడలేదు. అఫ్కోర్స్ వెన్నెల కిషోర్ గారు అక్కడక్కడ కామెడీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది సినిమా. అంటే 2-3 ట్రైలర్ చూసినట్టున్నా. మేము కాపులం అని చెప్పేసి ఇంకోటి వచ్చిందంట, అది మనకి ఇక్కడ ఎక్కడ కూడా కనపడలే. లాంచ్ బై బ్రహ్మానందం గారితో లాంచ్ చేశారంట. బట్ నాకు అది కూడా అంత పేరు అయితే వచ్చినట్లేదు ఆ సినిమా కూడా. ఎక్కడ కూడా నేను కూడా ప్రమోషన్స్లో కూడా చూడలేదు. నెగిటివ్గా, ఆపోజిట్గా, విలన్గా, లైక్ బ్యాడ్ థాట్స్గా, అంటే ఏదైతే బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉంటాయో అలా చేయడం పెద్ద కష్టమేమో అని అనిపించేది చిన్నప్పటి నుంచి. బట్ నవేడేస్ ఇలా చూస్తున్న కొద్దీ బ్యాడ్ ఈజీగా చేయగలుగుతున్నాము, గుడ్ చేయలేకపోతున్నాం అని ఒక ఫీల్కి వెళ్ళిపోయా.
అవునా కాదా? అంటే ఇప్పుడు మనం ఏదైనా బ్యాడ్ చేయాలంటే దరిద్రంగా తొందరగా ముందు చేసేస్తున్నాం. ఏదైనా చెడు చేయాలని, చెడు చెప్పాలనుకుంటే అదే ముందు మనం యాక్సెప్టెడ్గా తీసుకొని తర్వాత దాని నుంచి గుడ్ వస్తుందా రాలేదా అన్నది మన మైండ్కి వదిలేస్తున్నారు. సో అందులో ఆ కోవలో ఉన్న సినిమా అనిపిస్తుంది. మన నందు గారు అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. అంటే 2-3 సినిమాలు ఆయన ముందు సినిమాలు, గత సినిమాలు చూసుకుంటే అలానే ఉంటాయి, అంతా నెగిటివ్ షేడ్సే. సో ఈ అగ్లీ స్టోరీలోనే మొత్తం నెగిటివ్ షేడ్ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం ఆ స్టోరీ ఎందుకు చెప్పాలనుకున్నారు, ఎందుకు చెప్పారనేది నాకు అర్థం కాలే. బట్ ఉన్నారు కొంతమంది ఉంటారు ఇలా అని చెప్పి అనిపించింది. ఇది రియల్ స్టోరీకి దగ్గరగా ఉన్నట్టుంది ఏమో, కొంచెం రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసినట్టున్నారు అలానే అనిపిస్తుంది. అండ్ అఫ్కోర్స్ అవిక గారు బాగా చేశారు, అంటే తన లీడ్ వర్క్ తను బాగా చేశారు. అండ్ అఫ్కోర్స్ నందు గారు చాలా బాగా చేశారు, పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. బట్ పాయింట్స్ ఆర్ వెరీ, అంటే ఇంకొంచెం మంచిగా ఇంప్రూవ్, అంటే నాకు ఎందుకు ఇంప్రూవైజ్డ్ వర్షన్ వస్తే బాగుండదు అనిపించింది. కొంచెం మరీ వన్ సైడ్ న్యాయం అంటారు కదా, అలా అనిపించింది. ఒక సైడే ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నట్టుంది, సెకండ్ అంటే ఆపోజిట్ సైడ్లో కొంచెం తగ్గినట్టు అనిపించింది. సో అది అందుకే ఒక 50 కూడా కాదు, 35 జస్ట్ పాస్. అండ్ నాకు చాలా పాయింట్స్ నచ్చలేదు. పర్ఫార్మెన్స్ చూడాలంటే చూడొచ్చు, అంటే పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ నందు గారిని అఫ్కోర్స్ తన గత సినిమాలు కూడా అలానే ఉన్నాయి, పెద్ద కొత్త పర్ఫార్మెన్స్ ఏం కాదు, కానీ ఎక్కడ కూడా పాయింట్ లేదు ఆ సినిమాలో. ఐ మీన్ నాకు తెలిసి ఒక పాయింట్ ఉంటే బాగుంటుంది అనుకున్నా, ఆ పాయింట్ కూడా లేదనమాట, వ్యాలిడ్ కాదు ఆ పాయింట్. సో ఇక అంత అనిపించలేదు సినిమా చూసినప్పుడు. అవిక గారు చాలా సైలెంట్, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఒక వేరేగా తీసుకెళ్ళింది. అండ్ నందు ఏదంటే అది చేయగలడు అనమాట, అలా ఉంది సినిమా. అంటే తను ఎవరు ఆపిన లేడు అన్నట్టు ఉంటుంది. అండ్ లాస్ట్లో ఒక చిన్న సైకో డ్రామా, సైకో డిజీజ్ పెట్టేసి అలా ప్రొలాంగ్ చేసారు. బట్ ఒక ఎండ్, కరెక్ట్ ఎండ్. కోర్స్ అవిక గారు అలా అంటే తనకు ఒక లైఫ్ సెటిల్ చేసారు. బట్ ఎంత చూస్తున్నా అది క్లారిటీ రాని పర్సన్లే, అంటే ఎంత క్లారిటీ వచ్చినా ఆయన మైండ్లో మనం మార్చలేం కాబట్టి, సో అలా వదిలేయడమే బెస్ట్ అనుకుంటాం మూవీకి అని చెప్పి వదిలేసినట్టున్నారు. బట్ అఫ్కోర్స్ కొన్ని మూవీలు అన్నిటికీ ఎండింగ్ ఉండాలంటే ఒప్పుకోం కదా. సో ఇది అలా అనమాట. ఇది కూడా సెకండ్ వాచబుల్ కాదు నాకు, నేను రెండోసారి చూడమన్నా చూడను ఇది. అంటే ఈ వన్ టైం కూడా నాకు ఎక్కువే, ఇక అట్ట ఇంకా సినిమా స్టార్ట్ చేసాం కాబట్టి కంప్లీట్ చేయాలి కాబట్టి చూసినాం అనమాట, అంతే. నెక్స్ట్ మరీచిక సంవాట్ సస్పెన్స్ ఉంది. అండ్ అనుపమ గారు చాలా బాగా చేసారు. డౌట్ వస్తుంది ఫస్టే, మనం ఒక 10th మినిట్లోనే చెప్పాం కదా. నేను ఆ 10th మినిట్లో అనుకున్నా అనుపమ గారే విలన్ అండ్ అనుపమ గారిదే ప్లాన్ అని చెప్పేసి అనుకున్నా. అండ్ అనుపమ గారిదే అయింది ప్లాన్ మొత్తము, అలానే ఉంటుంది కదా మొత్తం. సతీష్ కాశెట్టి అండ్ ఒకరే డైరెక్టర్ అట్లా కలిసి రాశారంట రైటర్ తోటి, అండ్ డైరెక్టర్ కూడా సతీష్ కాశెట్టి చేశారు. ఇలా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది ప్రొడక్షన్స్కి చాలా ఈజీ అనిపిస్తుంది. ఒకటే సిచ్యువేషన్, ఒకటే లొకేషన్ దగ్గర 2-3 సార్లు షూట్ చేసుకోవాల్సి వస్తుంది సీన్ కోసం, కాకపోతే కరెక్ట్ ఎడిట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట ఎడిటర్స్కి. బట్ దే డిడ్ వెరీ వెల్ అనమాట, చాలా బాగా అనిపించింది. అండ్ సింపుల్గా తీసుకెళ్లారు అండ్ మనకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు అనమాట. మెయిన్ థింగ్ విరాజ్, అశ్విన్ అండ్ రజీనా చాలా బాగా చేసారు వాళ్ళు. రజీనా గారు ఇలాంటి క్యారెక్టర్స్ బాగా చేస్తారు అనిపిస్తుంది నాకు. అంటే అట్లా ఫ్లోలో వచ్చి వెళ్ళిపోతారు చూడు, అట్లా అనమాట. ఇంకా కొంచెం సేపు ఉండి అట్లా మెరిసి వెళ్ళిపోవడం అనే క్యారెక్టర్స్ బాగా చేస్తారు అనిపిస్తుంది నాకు. అండ్ అంటే ప్రోలాంగ్ సినిమా, అంటే సినిమా అంతా కాకుండా అక్కడక్కడ స్పెషల్ అపీరెన్స్లు బాగా అనిపిస్తారు నాకు తన అక్కడ. అలాంటి క్యారెక్టర్స్ బాగా ప్లే చేస్తారని నేను ఫీల్ అవుతా. మీరు కూడా అలా ఫీల్ అయితే కామెంట్ చేయండి. అండ్ అనుపమ గారు భలే చేశారు, బాగా అనిపించింది. బట్ ఇట్స్ నాట్ దాట్ మచ్ ఆఫ్ గుడ్ అనమాట. అంటే అంత మంచి క్యారెక్టర్ ఏం కాదు. అమ్మాయిలు ఉన్నారు అట్లా చాలామంది, అంటే అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు, అసలు దాని మీద మనం కామెంట్ చేయకూడదు. సో ఈ సినిమా మీరు చూసారా మరీచిక అనే సినిమా? అమెజాన్ ప్రైమ్లో అప్పట్లో చూసాను నేను, అంటే థియేటర్లో చూడలేదు, ఇది అమెజాన్ ప్రైమ్లోనే చూసాను, ప్రైమ్ వీడియోలో. సో ఈ సినిమా కూడా వచ్చిన నేను మళ్ళీ చూడను, అంతే. ఇక మళ్ళీ చూడను ఒకటి, అండ్ స్పెషల్గా కూర్చొని మళ్ళీ దీన్ని ప్లే చేయమంటే కూడా చేయను. సో అలానే జట్లి కూడా మన సత్య అండ్ వెనెల్ కిషోర్ గారి కోసం అయితే చూద్దామా అనేసి చూశాను అనమాట. క్లాప్ ఎంటర్టైన్మెంట్ ద్వారా వచ్చి రితేష్ రాణా అనుకుంటా డైరెక్టర్, బాగా చేసారు కదా. అంటే ప్లాన్ అయితే బాగా చేసారు, కానీ అది అంత పెద్ద హిట్ ఫట్ మనం మాట్లాడకూడదు. కానీ సెకండ్ టైం వచ్చినా నేను సత్య గారి కోసం చూస్తాను అనమాట, అంతే. ఇది ఒక్క సినిమా లెట్స్ సీ చూద్దాం అన్నట్టుగా ఉంది. అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు బాగానే అనిపించింది. ఐ మీన్ ఇది ఓటీటీలో చూసినట్టున్నా నేను, థియేటర్లో చూడలే, ఓటీటీలో. అంటే సత్య గారి కామెడీ కోసం, అంటే ఆ సినిమాలో పాయింట్ ఉందా లేదా అనేది కాకుండా ఏదైతే మనకి ఎంటర్టైన్ ఇవ్వాలనుకున్నారో ఇచ్చారు. సో నేను అక్కడి వరకు కనెక్ట్ అయ్యాను.
నాకైతే అంటే నచ్చింది అని చెప్పలేను. బట్ జైట్లీ గారు అదే సారీ సత్య గారి కామెడీ అండ్ వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కోసం చూడొచ్చు. మీరు చూసారా? అండ్ గోదావరి గట్టుపైన అంటే నెక్స్ట్ సుమంత్ గారు అండ్ దట్ జోషార్ మన హీరోయిన్ పేరు కాదు నిధి అండ్ నిధి ప్రదీప్ అంట. ఓకే, ఫస్ట్ టైం వింటున్న పేరు. చేసుకోవాలన్నమాట. అది అందరూ చేయాలి. అది అలా చేస్తే సేఫ్గా పీస్గా ఉంటాం అనమాట. పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ అని నేను నమ్ముతాను. నేను కూడా లైవ్లో అదే చెప్పాను. నేను బాగా అనిపిస్తుంది అలా చేస్తే సేఫ్గా పీస్గా ఉంటాం అనమాట. పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ అని నేను నమ్ముతాను. నేను కూడా లైవ్లో అదే చెప్పాను. నేను బాగా అనిపిస్తుంది అలాంటి క్యారెక్టర్స్, అలాంటి డిజైన్ క్యారెక్టర్స్ చేసినప్పుడు. అంటే లైఫ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది అనమాట. సో జగపతి బాబు గారి కోసం ఇంకోసారి చూడొచ్చు ఈ సినిమా. అంటే ఆయన ఉన్న పర్టికులర్ సీన్స్ కోసం నాకు అది ఎందుకో కొంచెం కనెక్ట్ అయ్యాను నేను. సో రిమైనింగ్ అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ సినిమాలో ఇంకేమీ అంత నార్మల్ క్యాజువల్ జస్ట్ లవ్ స్టోరీ అంతే. అది ఉంటుంది కదా ప్రతి ఇళ్ళల్లో. కోర్స్ సుమంత్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా మెచ్యూర్గా అనిపిస్తుంది. హీరో గారిది బాగుంది ఆ క్యారెక్టర్ కూడా. అండ్ ఇంకోటి రేజర్ వచ్చింది. రేజర్ అసలు స్టార్టింగ్లో వచ్చినట్టుంది అది. ఆ సినిమా రవి బాబు గారు ప్రొడక్షన్, రవి బాబు గారు డైరెక్షన్లో వచ్చిందని విన్నాను. ఇక్కడ రిలీజ్ కాలేదు, అది ఓటీటీలో కూడా చూడలేదు. రేపో ఎల్లుండి చూస్తా ఖాళీ టైంలో. చూసినప్పుడు దానికోసం మాట్లాడుకుందాం. అది వన్ టైం వాచబుల్ డెఫినెట్గా. అండ్ కొంచెం ఏదో తిక్క ప్లాన్ ఉంటుంది, ఏదో చేయాలనుకుంటాడు, ఏదో చేసి ఉంటాడు. లెట్స్ సీ, చూద్దాం మనం కూడా. సో ఇన్ని సినిమాలలో మీకు ఏ సినిమా బాగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇన్ని సినిమాలలో కూడా నాకు ఒక సినిమా రిపీట్గా చూడాలంటే ట్రై చేస్తా. జగపతి బాబు గారి కోసం ఏమో గోదావరి గట్టు పైన ట్రై చేయొచ్చు. జైట్లీ ఏమో సత్య గారు, వెన్నెల కిషోర్ గారి కోసం చూడొచ్చు కదా. మీకు కూడా సేమ్ అలానే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మర్చిపోతే గుర్తు చేయండి. ఇంకో వీడియోలో అన్ని కలిపి మాట్లాడుకుందాం. ఉంటా మరి. సీ యూ, టాటా, బాయ్ బాయ్.